అందరికీ నమస్కారం. నేను నా బావమరిది డాక్టర్ రవివర్మ గారితో పౌర్ణమి ప్రసాద వితరణకు వెళ్ళాము. అక్కడ శివలింగ ప్రతిష్ట, భారీ శివలింగం క్రేన్తో బాగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఓ 10 మంది దాకా అందరు కష్టపడి శివలింగాన్ని ప్రతిష్ఠించాము అక్కడ. ఎందుకంటే స్వామివారికి అభిషేకం చేయడం కోసం అందరూ శ్రమపడ్డారు. రవివర్మ గారి పర్యవేక్షణలో అన్ని కార్యక్రమాలు ఆయన ప్రతిదీ ఆఖరికి చిన్నవి కూడా ఆయన దగ్గరుండి ప్రతిదీ చూస్తున్నారు. ఎక్కువ మట్టి పాత్రలనే వాళ్ళు ఉపయోగించారు రవివర్మ గారు. ఈ పౌర్ణమి ప్రసాద వితరణ కార్యక్రమం కోసం చాలా ఏర్పాట్లు చేశారు. అది పౌర్ణమి రాత్రి కోసం ముందుగానే ఆయన ప్లేస్ సెలెక్ట్ చేసుకొని సాయంత్రం 4 గంటలకు అందరినీ రమ్మని చెప్పి చాలా బాగా ఏర్పాట్లు చేశారు. చాలామంది భక్తులు వచ్చారు స్వామి ప్రసాదం కోసం. చూసారు కదా, వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి. గోదావరి వాటర్ అనేది నా పాదాలు కనిపిస్తున్నాయి, చూసారు, అంత క్లియర్గా ఉన్నాయి. సంధ్య వేళ టెంట్ కూడా గాలికి అలా ఎగిరిపోతుంది. అతి కష్టం మీద ఒక 20 మంది కలిపి టెంట్ వేయడం జరిగింది. చాలా కష్టపడ్డారు టెంట్ వేయడానికి. అందులో మేము కూడా పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సూర్యాస్తమయం సమయం, ఇసుక తిన్నెల్లో కష్టపడి అందరూ పనిచేశారు. అందరూ గ్రామస్తులు వచ్చారు, భక్తులు వచ్చారు, అందరూ పని వాళ్ళు ఉన్నారు, ఆశ్రమంలో చేసే సిబ్బంది ఉన్నారు. అందరూ ప్రతిదీ స్వామి దగ్గరుండి ప్రతిదీ చూసుకున్నారు. చాలా బాగా ఈ కార్యక్రమాలని నిర్వహించారు ఆయన. చూడండి, మీరు చూస్తున్నారు కదా, టెంట్ ఎలా గాలికి రెప్పలాడుతూ ఎగిరిపడుతుందో. మొత్తానికి ఎలా అయితే కంప్లీట్గా టెంట్ని వేసాము. చైర్స్ తెప్పించారు పెద్దవాళ్ళ కోసం, పెద్దవాళ్ళు నడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, కొంచెం కింద కూర్చోలేని వాళ్ళ కోసం. మేము 7 స్నానాలు చేసాము, గోదావరిలో ఎత్తుకుంటాము. రాత్రి సమయం శివలింగం, భక్త బృందం పిల్లలు చాలా బాగా నాట్యం చేశారు. వాళ్ళ నాట్యంకి భక్తులందరూ మురిసిపోయారు. త్రిశూలాలతో చాలా అందంగా బాగా డాన్స్ చేశారు. ఇక్కడ అసలు లైటింగ్ అనేది యూజ్ చేయలేదండి. ఎందుకంటే ఈ ప్రసాద వితరణలో ఒక పౌర్ణమి వేణులు తప్ప ఇంకేమీ పడకూడదని స్వామివారు చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అసలు సెల్ ఫోన్స్ కూడా ఎవరిని ఆన్ చేయడం లేదు. చూసారా, చందమామ కనిపిస్తుంది, నిన్ను చందమామ. ఉదయం రాగానే మేము స్నానాలు చేసాము, సూర్య నమస్కారాలు చేసాము. ఎందుకంటే స్వామివారి అభిషేకం కోసం సిద్ధమవుతున్నాము. సూర్య నమస్కారాల అనంతరం స్వామి అభిషేకానికి సిద్ధం చేస్తున్నారు. స్వామి లింగం చూసారు కదా, చాలా అద్భుతమైన లింగం అండి, చాలా పెద్దది. గురువు గారు వస్తున్నారు కాసేపట్లో. గురువు గారు వచ్చి అభిషేకాన్ని ప్రారంభించారండి. గురువు గారి చేతులతో రాత్రంతా గురువుగారు అలాగే వెళ్తూ ఉన్నారు. కరెక్ట్గా 3:39 ప్రసాద వితరణ చేశారు. ప్రసాదం ఏంటంటే పౌర్ణమి వచ్చినప్పుడు అక్కడ షూట్ చేయకూడదు అన్నారని మేము ఏం తెలియదు. ఫ్లాష్ లైట్ కానీ ఫోన్ లైటింగ్ కూడా పడకూడదు అన్నారు. అందుకే చిమ్మ చీకట్లో ఇసుక దినాల మీద అందరం కూర్చున్నాము. అసలు ఎవరు ఫోన్స్ యూజ్ చేయలేదు. ఆ టైంలో స్వామి తీసుకొచ్చిన పాయసాన్ని అక్కడ పెట్టి దాని మీద చంద్రుని యొక్క కిరణాలు ఆ ప్రసాదంలో పడతాయట. పౌర్ణమికి పూర్వం మా అమ్మమ్మ గారు అలాగే పౌర్ణమి పాలని ఇచ్చేవారు. మాకు చిన్న పావు పాల మొదలు పెట్టి పౌర్ణమి వెన్నెల్లో పెట్టి తెల్లవారుజాము పటికి బెల్లం కలిసి దాంట్లో తెల్లవారుజామున మాకు అందరికీ పిల్లలందరికీ పెట్టించేవారు మాకు. అలాగే నేను మళ్ళీ ఇప్పుడు చాలా సంవత్సరాలు, 40 సంవత్సరాల తర్వాత అలాంటి కార్యక్రమాన్ని నేను గురువుగారు చూసి, ఇది గురువుగారు 200 సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి ఆచరణగా చేస్తున్నారు. కొంచెం పరమయంగా చేస్తున్నారు. ఆ ప్రసాదంలో ఒక రాజమణిని కూడా వేసి చేస్తారంట. ఆ మణి యొక్క మినరల్స్ అందులో దిగుతాయి. అలాగే చంద్రుని యొక్క కిరణాలు పడడం వల్ల, ఈ కాస్మిక్ రేస్ పడడం వల్ల ప్రసాదం చాలా మహిమాన్వితం అవుతుంది. అంటే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా
అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ప్రసాదించే విధంగా ప్రసాదం తయారవుతుంది. దగ్గర దగ్గర సుమారుగా 2000 మంది కోసం తయారు చేశారు ప్రసాదాన్ని. చాలా మంది వచ్చి తీసుకున్నారు. రాత్రి వేళలో కూడా వచ్చి 4 గంటలకు వచ్చి తీసుకున్నారు. ఒక 200 మంది రాత్రి మాత్రం అక్కడ కంప్లీట్గా ఉన్నారు. స్వామివారితోనే గడిపామంతని. స్వామివారు ఇష్టాగోష్ఠి జరిగింది, సత్సంగం జరిగింది. దాంట్లో భక్తులు అడిగిన ప్రశ్నలకి స్వామివారు చిరునవ్వుతో, మీకు తెలుసు కదా ఎలా నవ్వుతారో సార్, అలా చిరునవ్వుతో మంచి నవ్వుతో అందరికీ సమాధానం ఇచ్చారు. చాలా విషయాలు, ప్రపంచ విషయాలన్నీ దాంట్లో మేమందరం మాట్లాడుకున్నాము, ఒకరికొకరు చర్చించుకున్నాము. ఇలాంటి రాత్రులు ప్రతి నెల పౌర్ణమి రోజు నాడు జరుగుతారట. ఈ అదృష్టం మాకు దొరికింది. వైశాఖ పౌర్ణమి రోజు నాడు, బుద్ధ పౌర్ణమి రోజు నాడు మేము అక్కడికి వెళ్ళాం. బుద్ధుడు నిర్వీర్యం చెందిన రోజు అంటే స్వామి సమాధి చెందిన రోజు. దానికి వెళ్ళాము. నిజంగా చాలా అద్భుతంగా వర్ణించినాము. అంత అద్భుతంగా ఇసుక గిన్నెల్లోనే పడుకున్నాము. అలాగే నీటి నుంచి వచ్చే చల్లటి గాలిని చాలా ఆస్వాదించాము. చూసారు కదా, స్వామివారి అభిషేకం చాలా కన్నుల పండుగ జరుగుతుంది. మొత్తం పంచామృతాలతో అభిషేకం చేశాడు. అలాగే జ్యూస్లు వేశాడు. పళ్ళ రసాలతో చాలా బాగా అభిషేకించారు. దానిమ్మ రసం, చెరుకు రసం, నారింజ రసం, కమలా రసాలు, చాలా మామిడి పళ్ళ రసాలు, చాలా వివిధ రకాల రసాలతో, పళ్ళ రసాలతో చాలా అభిషేకం చేశారు. మంచి గంధం, విభూతి, పంచదార, తేనె అన్నీ చాలా బాగా చేశారు. ప్రతిదీ ఎక్కడ లోహం అనేదాన్ని వాడలేదు, మెటల్ అనేదాన్ని ఎక్కడ వాడలేదు. స్వామివారి ప్రతి దానికి మట్టి కుండగా ప్రారంభించారు. రాత్రి ప్రసాద వితరణలో కూడా ఇంతంత మట్టి కుండల్లోనే ప్రసాదాలు ఇచ్చారు. అమృతం అంటే ఇంకా అమృతమే. అంత అందంగా ఉంది, అంత టేస్టీగా. అంటే ఇంకా రుచి గురించి వర్ణించలేము, దాన్ని అనుభవించాలి. మీరు తింటి మీరు నెక్స్ట్ వారం కూడా జరుగుతుంది. పౌర్ణమికి మీరు కూడా వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించాల్సిన కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి అవకాశం అందరికీ రాదు. మీరు తప్పకుండా వచ్చి ప్రసాదాన్ని ఆరోగించండి, స్వీకరించండి. మీ అనారోగ్యాలని దూరం చేసుకోండి, ఆరోగ్యాన్ని పొందండి. మనం చూస్తారు కదా, అభిషేకం చాలా బ్రహ్మాండంగా చాలా బాగా జరిగింది. ప్రతి పౌర్ణమికి ఇలా శివలింగానికి అభిషేకం చేస్తారంటే ఈ అభిషేకం కోసం శివలింగాన్ని భారీ క్రేన్తో తీసుకొచ్చి పెట్టారు. నిజంగా ఏర్పాటు చేసిన జయరామ్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, ఆయనకి నమస్కారాలు. గురువుగారు ప్రతిదీ తానే స్వయంగా తన స్వహస్తాలతో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఊరు పెద్దలు, ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి, హైదరాబాద్ నుంచి, మేడ్చల్ నుంచి, కర్నూలు నుంచి, కరీంనగర్ నుంచి, విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, మన లోకల్ వాళ్ళు చాలామంది వచ్చారు. అద్భుతంగా జరిగింది అభిషేకం. మాత్రం స్వామి చూశారు కదా, పంతులు గారు చాలా బాగా డెకరేట్ చేశారు. చూడండి, స్వామిని దర్శనం చేసుకోండి. స్వామివారి కృపకు పాత్రలు కండి. ఇటువంటి అనారోగ్య సమస్య ఉన్న స్వామివారిని సంప్రదించండి. మన రవివారం గారిని సంప్రదించండి. రవివారం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు ఆయనకి శిరస్సు వచ్చి పాదాలను అంటున్నాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. రాత్రంతా మేము ప్రకృతితో మమేకమై ఎలా బతకాలో స్వామివారు మాకు కొద్దిగా నేర్పించారు. ప్రకృతితో మమేకమై ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతిలో పూర్తిగా కలిసి రాత్రంతా గడపడం జరిగింది. అలాగే ప్రతి పౌర్ణమి కూడా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామివారు ఆశీస్సులు మాకు ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, 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 హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివాయ నమః, శివాయ నమః.